హల్లెలూయా. అయితే ప్రభు దగ్గరికి తన భక్తులైన వారి వలె వచ్చి కూర్చుంటారు. శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారంట. కానీ వారి హృదయములో దేవునికి చోటు ఉండనటువంటి ప్రజల వలె, దేవుని మాట విననటువంటి ప్రజల వలె ఈ రోజున చాలా మంది తిరుగుబాటు అనే పాపములో పడిపోయిన వారు ఉన్నారు. ఆమేన్. తిరుగుబాటు అనే పాపం అది చేసి ఒక అద్భుతమైనటువంటి దేవదూత ఆకాశంలో దేవుని ఎదుట మొట్టమొదటి వర్షంలో నుండి ఆరాధన చేసేటువంటి ఒక అద్భుతమైన దేవదూత ఎక్కడికి పడిపోయిందంట? పాతాళములోకి పడిపోయింది. అంతే. స్తోత్రం కలుగునుగా. ఎలాగా మండాడు, ఎలాగా ప్రహర్షించాడు. తేజో నక్షత్రమా, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేటువంటి దేవదూత. ఆ దేవదూతకు ఉన్నటువంటి ఆధిక్యత ఎవ్వరికి ఇవ్వలేదండి దేవుడు. అలాంటి ఒక గొప్ప స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఆ దేవదూత పడిపోయింది. దేనికో తెలుసా? గర్వించి మాట వినకపోవటం వలన చేయబడిన పాపం, అవిధేయత, ఇవన్నీ కూడా లోపల పెట్టుకొని నాకు దేవుడు ఎందుకు సహాయం చేయడు, నాకు దేవుడు ఎందుకు మేలు చేయడు, మేము ఏ నేరం చేసాము, మేము పుట్టుకతో క్రైస్తవులం కదా, మా తాతలు ముత్తాతలు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు మాకు ఈ దేవుడు మాకు సహాయం చేయడని దేవుని ఎదుట ప్రవక్తల దగ్గరకు వచ్చి ప్రవక్తలను అడుగుతూ ఉంటారంట.